ఆయన సర్వాధికారము కలిగిన వాడు. పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. యేసు ప్రభు వారికి ఒక జిల్లా స్థాయిలోనో, ఒక రాష్ట్ర స్థాయిలోనో, ఒక దేశ స్థాయిలోనో ఆయనకి అధికారము కాదు. ఆయన సర్వాధికారము కలిగిన వాడు. ఇంకా చెప్పాలి అంటే రోగములను తీసివేయడానికి, రోగములను స్వస్థపరచడానికి రోగముల మీద అధికారం ఉంది. అలాగే దయ్యములను వదిలించడానికి, దయ్యములను బంధించడానికి దయ్యముల మీద ఆయనకు అధికారం ఉంది. సృష్టి మీద కూడా, ఈ ప్రకృతి మీద కూడా ఆయనకు అధికారం ఉంది. నీటి మీద నడవగలడు, గాలిని తుఫానును గద్దించగలడు, నీటిని ద్రాక్షరసంగా మార్చగలడు. ఈ ప్రకృతి మీద, ఈ సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది. అంతేకాదు మరణము మీద కూడా ఆయనకు అధికారం ఉంది. ఎంతో మంది చనిపోయిన వారిని సజీవంగా తిరిగి లేపాడు. ఆయన మరణించి తిరిగి లేచాడు, మరణపు ముళ్ళని విరిచాడు. కాబట్టి మరణము మీద కూడా ఆయనకి అధికారం ఉంది. ఆయన చెబుతూ ఉన్నాడు, పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఉంది.